వెల్కమ్ టు 108 టీవీ న్యూస్ తెలుగు. ఏపీలో సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతిభాయ్ కేసు మరో మలుపు తిరిగింది. కొత్త వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? సుగాలి ప్రీతి కేసుకి వాళ్లకు ఉన్న కనెక్షన్ ఏంటి తెలుసుకుందాం. ఏపీలో సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతిభాయ్ అనుమానాస్పద మృతి కేసు మరో మలుపు తిరిగింది. కొత్త వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉండడంతో ఈ కేసు మరోసారి సంచలనంగా మారింది. 2017లో కర్నూలు నగర శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో 10వ తరగతి విద్యార్థిని ప్రీతిభాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 2019లో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేశారు. ఆ తర్వాత 8 నెలలు గడిచినా సిబిఐ దర్యాప్తు ప్రారంభించకపోవడంతో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఈ కేసుపై సమాధానం చెప్పాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయడానికి తమ దగ్గర తగినన్ని వనరులు లేవు అంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 12న కోర్టుకు తెలిపింది. సిబిఐ సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసిన సున్నితమైన కేసుల్లో తాము ఇప్పటికీ తలమునకలై ఉన్నామని, సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయడానికి తగినన్ని వనరులు తమ దగ్గర లేకుండా పోయాయని చెప్పారు. ఈ కేసు దర్యాప్తు చేయడం తమకు సాధ్యం కాదని కోర్టుకు సిబిఐ తెలిపింది. ఈ కేసులో స్కూల్ కరెస్పాండెంట్ ఆయన కుమారులు 2 అరెస్టై ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. బాధితులకు న్యాయం జరగాలని, హంతకులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలులో ర్యాలీ చేయడంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత ప్రీతి తల్లిదండ్రులు కర్నూలు పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో న్యాయం చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగానే 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, భర్తకు ఉద్యోగం, 5 ఎకరాల పొలం ప్రభుత్వం ప్రకటించి ఇచ్చింది. అయితే ఈ కేసు విచారణను ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. అయితే సిబిఐ ఇంకా ఈ కేసు దర్యాప్తును ప్రారంభించలేదు. స్థానిక పోలీసులే విచారణ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి ఎఫ్ఐఆర్లో లేని వ్యక్తిని పోలీసులు తెరపైకి తెచ్చారు. బళ్ళారి చౌరస్తాలో ఆటోమొబైల్ షాపులో ఉద్యోగం చేసే నాగిరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రీతి తల్లి పార్వతి, నాగిరెడ్డి భార్య 2 అక్కచెల్లెళ్ళు. ఈ కారణంతోనే ప్రీతి తండ్రివి నువ్వే అంటూ ఒప్పుకోవాలని నాగిరెడ్డిని పోలీసులు చితకబాదినట్లు బాధితుడు వాపోతున్నాడు. ఇటు ప్రీతి తల్లి కూడా జరుగుతున్న విషయాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మలుపుల మీద మలుపులు తిరుగుతున్న ప్రీతిభాయ్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.